ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు అనేది నేనైతే 3 ట్రిక్స్ ద్వారానైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోనైతే లాస్ట్ దాకా చూడండి. నేను చెప్పిన ట్రిక్‌ల ప్రకారం అయితే మీరైతే ఏపీ ఇంటర్ హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు ఏపీ ఇంటర్ హాల్ టికెట్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఇక్కడ యాప్ ద్వారానైతే మనమైతే ఏపీ ఇంటర్ హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ప్లే స్టోర్‌లోకి వెళ్ళైతే ఏపీబీఐ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే అక్కడ మీ స్కూల్ పాస్వర్డ్ మరియు మీ అడ్రస్ అయితే అడుగుతుంది. రిజిస్టర్ నంబర్ మరియు ఓటీపీ అయితే వాళ్ళకిచ్చి పాస్వర్డ్‌ని అయితే పెట్టుకొని అయితే దాని తర్వాత నేను ఇంటర్ఫేస్ తర్వాత హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ పైన పోతున్నట్టయితే ఇప్పుడైతే హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇంకొక ట్రిక్ అంటే ఏందంటే గూగుల్‌లోకి వెళ్ళైతే మీరైతే ఏపీబీఐ అయితే సేమ్ యాప్ పేరు అయితే ఇక్కడ సెర్చ్ చేయండి మీకు తెలిసినట్టే. సో, ఇక్కడనైతే ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డెస్క్‌టాప్ ఓపెన్ చేయండి. ఆడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన అయితే డెస్క్‌టాప్ ఓపెన్ చేయండి. సో, ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో, అలా ఫోన్‌లోనైతే మనకైతే చాలా చిన్నగానైతే కనిపిస్తుంది అంతా యాడ్స్. సో, డెస్క్‌టాప్ ఓపెన్ చేస్తే పెద్దగానైతే కనిపిస్తుంది. సో, డెస్క్‌టాప్ ఓపెన్ చేసి మీరైతే కిందికి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడనైతే మనకైతే హాల్ టికెట్లు అనేది ఇంకా రిలీజ్ కాలేవు. సో, ఈరోజైతే 10:30కి అయితే ఏపీ ఇంటర్ హాల్ టికెట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడైతే వెబ్‌సైట్‌లో పెట్టలేదు. సో, వెబ్‌సైట్‌లో ఇంకొక 1:30 వరకైతే ఆ వెబ్‌సైట్‌లోనైతే పెడతారు. సో, వీడియో వచ్చేవరకు ఎంత టైం అవుతుందో నాకైతే తెలీదు. సో, 1:30 వరకు ఇక్కడనైతే హాల్ టికెట్లు అయితే పెడతారు. ఒకవేళ మీకు అప్పటిదాకా ఆగా అనుకుంటే మీరైతే పైనున్నవి కాలేజ్ దాని దగ్గర పైన టచ్ చేసినట్టయితే మీరైతే కాలేజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆడ ఉంటుంది. దాని ద్వారా కూడా అయితే మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇంకా 2 ట్రిక్కులు. సో, లాస్ట్ ట్రిక్ ఏందంటే మీరైతే మీ స్కూల్ పాస్వర్డ్, యూజర్ నేమ్ దాంతో మీ స్కూల్ కోడ్ మీ కాలేజ్ కోడ్ తోటైతే మీ కాలేజ్ ఏదైతుందో ఒకవేళ మీ స్కూల్, కాలేజ్ 2 కలుపుకుంటే స్కూల్ కోడ్ ఏదైతుందో, కాలేజ్ కోడ్ ఏదైతుందో సో, ఆ రెండిటితోటైతే అక్కడ మేము చూపిస్తున్నట్టయితే దాంతోటి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ గైస్.